లైలా సినిమా ఎట్లా ఉంది భయ్యా? ఇప్పుడే నేను లైలా సినిమా చూసి వస్తున్నా ఇక్కడికి. భయ్యా సినిమా ఉంది భయ్యా. అసలు ఈ రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్ చూడడం మనం అసలు చాలా కొత్తగా అనమాట. అంటే ఇలాంటి సినిమా తీయడం ఏంటంటే మనలాంటి ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఎంజాయ్గా ఉంది భయ్యా. ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానా అనే ఆనందం అనే భావం నాకు కలిగింది. అందరూ లైలా సినిమా చూడండి. సినిమాలో చాలా ఉంది, మెసేజ్ కూడా ఉంది. సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. ఏంటంటే మేకప్ వేసుకుంటే ఒకలా ఉండడం, మేకప్ తీస్తే ఇంకోలా ఉండడం. పైగా తల్లిదండ్రులకి మనం గౌరవించాలి. తల్లిదండ్రులు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఓకే పోయిసరా మనం తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇదంతా మనం లైలా సినిమాను చూసి నేర్చుకోవాలి. కాబట్టి లైలాలో ఏముంది, వాళ్ళమ్మ చిన్నప్పుడు ఎప్పుడు ఒక మేకప్ షాపు పెట్టి చేసిపోతే అతను హీరో ఆ మేకప్ షాప్ కాపాడుకోవడానికి ఒక ఆడవేషం వేసి ఎంతోమంది కొంతమంది పరిస్థితి బాగున్న చాలామంది అంటే అదే బడా పార్టీ వాళ్ళు అందరూ ఆ రౌడీలు రాజకీయ నాయకులు ఆ సినిమాలో పోలీసులు అందరూ మన విశ్వక్సేన మీద దాడి చేస్తే మనోడు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏది లేడీ గెటప్ వేసి తప్పించుకోవాలని, అంటే తన మేకప్ షాప్ని తను కాపాడుకోవాలని. కాబట్టి ఏంటంటే ఈ సినిమాలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. సినిమాని చాలామంది బాయ్కాట్ అన్నారంట. చాలామంది రకరకాలుగా అన్నారు ఈ సినిమా బాగాలేదని. ఎవడో ఐనాక్స్ దగ్గర పిచ్చి కోతలు రకరకాల చాలామంది అంటే అది పని కట్టుకుని వచ్చి మరి నాకు సంబంధం లేని క్రియేట్ చేస్తారు అక్కడ. ఏమని సినిమా బాగాలేదు, దరిద్రం ఉంది, చండాలం ఉందని. దయచేసి అలా చేయకండి. ఎందుకంటే సినిమా వాళ్ళు బతకాలి, సినిమా వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ ఏందో. కాబట్టి ఈ సినిమాని అందరూ చూడండి, ఆదరించండి, అభిమానించండి. ఒక్కసారి మీరు సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. నువ్వు సినిమా చూసావా? అసలు జెన్యున్గా చెప్పు, ఏది చెప్పాలనుకుంటున్నావు? సినిమా బాగాలేదని మాకు టాకు లేదు భయ, అదంతా అబద్ధాలు. అవి అబద్ధాలు, ఒట్టి అపోహాలు. ఒక్కసారి చూసి మాట్లాడండి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగలేదు అనే మాట అయితే రాలా. అది ఎవరో కొంతమంది పార్టీ వాళ్ళు రకరకాలుగా వాళ్ళ లాభాల కోసం వాళ్ళు కాస్త వాళ్ళ పార్టీల కోసం లాభాల కోసం రకరకాల మాటలు. మరి వేరే యూట్యూబర్లు 5%కి పైకి 1.5 అవును కరెక్ట్. అది ఏంటంటే అది ఇంకా రకాలుగా అనమాట. అది రకరకాలుగా కొంతమంది పడినోళ్ళు. నువ్వు చాలా సినిమాలు హిట్ అని చెప్తున్నావు, ఫ్లాప్ అవుతా ఉన్నాయి. ఏంది ఇది? అదే రాంగ్ అన్నది. ఎందుకంటే సినిమా ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది, చూడకుండా మాట్లాడుతున్నారు. అవును చాలా సినిమా. ఒక్క మాట ఒకటేనా, సినిమా తీసేది సినిమా ఇండస్ట్రీలో నమ్ముకొని కొన్ని లక్షల మంది, సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని లక్షల మంది బతుకుతున్నారు. మీరు సినిమా చూడడం వల్ల ఏమవుతుంది, ఓళ్ళు బతుకుతారంతే. సినిమా టికెట్ ఏముందన్న 100-50 అంతే. పైగా సినిమా హీరోలు కానీ సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదారా ఒకటే. టికెట్ రేట్లు పెంచుతున్నారు కదా, దానివల్ల ఆడ పెంచారన్న 100-50 అంతేగా. మీరు ఇలాగైతే పెంచలేదు కానీ రీసెంట్గా వచ్చిన ఒక మాట నేను చెప్పేది, సినిమా టికెట్ రేట్లు పెంచినప్పుడు నువ్వేం పోవద్దు. వాళ్ళు చెప్పేదరే పరిస్థితి బాగున్న రండి చూడండి. తర్వాత సినిమా ఓటీటీలో టీవీలో వస్తుంది. అప్పుడు కాదు ఆయనలో చెప్పేది ఒకటే, సినిమా చూసేవాళ్ళు ఏంటంటే చూడండి, మీరు చూసిన తర్వాత ఆనందించాలి, అభినందించాలి. అంతేగాని సినిమా బాగాలేదని, పోయిందని, సినిమా వేస్ట్ అని ఇలా రకరకాలుగా చేస్తే ఆ ప్రొడ్యూసర్ నష్టపోతాడు. పాప మా హీరో కానీ ఆ యాక్టర్లు కానీ సినిమాని పైరసీ చేస్తారని చెప్పారు కదా. మరి పైరసీలు కానీ పైరసీ అదట పని. కానీ సినిమా గురించి నెగిటివ్గా ట్రోల్ చేస్తే, నెగిటివ్గా ప్రచారం చేస్తే దెబ్బతినేది ఓళ్ళు. మనకే ఎడ్జర్ ఏమన్నా మాడతాం అంటే సినిమా బాగలేకపోయినా నువ్వు చెప్పాలా? కాదు మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది నేను సినిమాని ఏంటంటే నేను ఆదరిస్తా, అభిమానిస్తా. ఏ సినిమా అన్నా ఆడాలి, అందరూ బాగుండాలి అనే కోరుకొని చెప్తా అంతే. అంతేగాని సినిమా ఏదో నాశనం అయిపోవాలి, నాశనం అయిపోవాలి అని నేను ఎప్పుడైతే అన్నాం. సరే, ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది చెప్పు? బాగా ఆడిస్తే మాత్రం ఖచ్చితంగానే సినిమాని ఒక 40 కోట్లు ఎంత అంట. సినిమా ఒక 100 కోట్లు అని వస్తే నాకు చాలా హ్యాపీ. కానీ ఇది 100 కోట్ల సినిమా అవుతుందో లేదో కాస్త డౌట్ అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్, స్క్రాప్ బ్యాచ్ వల్ల సినిమా పోతుంది. విశ్వక్సేను యాక్టింగ్ బాగాలేదు, డైరెక్షన్ కూడా బాగాలేదు అని చెప్తా ఉన్నారు. మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని అనేవాడు ఏమైనా అంటాడేక. ఇప్పుడు పుష్ప సినిమాని కూడా అట్టే అన్నారు అందరూ, బాగాలేదని, సినిమా తీయడం చేత కదని. తర్వాత ఏమైంది, సినిమా వచ్చింది. ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ అయింది. ఈరోజు పుష్ప సినిమాని కొట్టే సినిమా లేదు. ఏంది ఇదంతా? సినిమాలో మ్యాటర్ ఉండాలి, సినిమాని బాగా తీయాలి.
విశ్వక్సేన్ గారు ఇంతకుముందు మంచి మంచి స్టోరీలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు కొన్ని స్టోరీలు ట్రాక్ తప్పినాయని చెప్తున్నారు. లేదు అబద్ధం. ఎన్ని ఏందంటే వాళ్ళు సినిమా యాక్టర్లే వాళ్ళు. అదే హిట్ మూవీ కానీ పాగల్ కానీ లేకుంటే ఆ తర్వాత వచ్చిన దాస్క ధమ్కి కానీ అవునన్నా సినిమాల వరకు చాలా మంచి సినిమాలు అని చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలు రీసెంట్ గా మెకానిక్ రాకీ, ఇప్పుడు లైలా వీటప్పుడు కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పారు. కాదు ఇదంతా ఏంటంటే సినిమా యాక్టర్లు కొన్ని వేషాలు కొన్ని పాత్రలు చేస్తారు, కొన్ని బాగా ఆడతాయి, కొన్ని ఆడవంతి. కానీ ఏంటంటే వాళ్ళు కష్టపడి సినిమా తీస్తారు కాబట్టి అన్ని సినిమాలు బాగుండాలి, ఇవన్నీ బాగా ఆడాలి అని మాట్లాడాలి. కానీ ఆ సినిమా బాగా ఆడదు వాడు నాశనం అయిపోవాలి, అది కరెక్ట్ కాదు. ఇది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అనుకోవాలి అందరూ. సరే, రేటింగ్ ఒకవేళ ఇస్తే రేటింగ్ ఎంత ఇద్దాం అనుకుంటున్నాను? ఇది 5/4 ఇది. అదే కొద్దిగా డల్ అయినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అయినట్టు ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం లేపుతాడు పోయా. ఆ లేడీ గెటప్ వేసి అబ్బా లేపుతాడు, వేరే లెవెల్ అంతే. అసలు దాన్ని చూస్తాను సేపు అబ్బాయిలు టెంప్ట్ అంతే. లేదు అబద్ధం అది. అదంతా సినిమా చూస్తే అర్థమవుతుంది. పైగా ఇంక ఇవన్నీ మాట్లాడితే అసలు సినిమా గురించి ఇంతసేపు మాట్లాడిన అవసరం లేదు కదా. ఆ సినిమాని ఎవడు చూడమంటాడే అసలు? ఓడేమన్నా ఓడు మన ఇంటికి వచ్చి కత్తి పెట్టి మరి చూడరా అన్నాడు. లేదుగా, నీ అంతా నువ్వే కదా బొక్క పెట్టుకొని చూస్తున్నావు. నిన్ను ఎవడు చూడమన్నాడు స్వామి అన్నాడు. ఒక పక్క ప్రొడ్యూసర్లు హీరోలు ఏమన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళు సినిమా తీస్తారు, నిన్ను ఎవడురా చూడమంది, చూస్తే చూడండి దొబ్బి అన్నాడు అంతే. నిన్ను ఎవడు చూడమన్నాడు? డబ్బులు బొక్కేసుకు మరి నువ్వు కాదు పోయినావా? సరే నేనేదో అన్నాను, సరే ఇప్పుడు నేనేమంటాను, అవునే సినిమా చూడని అన్నా, నేను అన్నంత మొత్తం పోయి నువ్వు చూస్తావా? నీకు లేదు జ్ఞానం ఓడు అంటాడు అంతే. మరి దీనికి ఎందుకో ఇంకా ఆ లెక్కని చెప్తే సినిమా ఫీల్డ్ ఆడవాళ్ళని పెట్టి ఇంకా ఏడదా బట్టలు నీ సిగ్గు లజ్జ, నీ డేరింగ్ డాష్ నీకు ఏమైంది? నువ్వు మగడు కదా, రా వచ్చిపోయావు అడుగు. అయ్యని అడిగితే నేను తల్లి తోస్తాను భయం నీకు. చేప